వరుసగా మూడో రోజు గోల్డ్ రేట్స్ దిగి వచ్చాయి. 3 రోజుల్లో కలిపి బంగారం ధర 1250 రూపాయలు తగ్గింది. దీంతో 22 క్యారెట్ల గోల్డ్ మళ్ళీ 80,000 దిగువకు పడిపోయింది. ఇక ప్యూర్ గోల్డ్ ఇవాళ 540 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు 86,840 రూపాయలు, 22 క్యారెట్లు 10 గ్రాములు 79,600 రూపాయలుగా ఉన్నాయి. ఇక ఇవాళ కిలో వెండి ధర మరో 1000 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 1,06,000 రూపాయలుగా ఉంది. నిన్న రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్స్ 1% పైగా తగ్గి $2,900 దిగువకు పడిపోయాయి. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ $2,871గా ఉంది. ఇది ఫిబ్రవరి 12 కనిష్ట స్థాయి కావడం విశేషం. ఇటీవల గోల్డ్ రికార్డు స్థాయిలో $2,956 దాటింది. అనూహ్యంగా ఈ వారం గోల్డ్ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో ఔన్స్ గోల్డ్ $80 పైగా తగ్గింది. ఇవాళ యుఎస్ ద్రవ్యోల్బణ డేటా వెలువడనుండటంతో ఇన్వెస్టర్లు గోల్డ్ పై పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నారు. మెక్సికో, కెనడా ఉత్పత్తులపై మార్చి 4న సుంకాలు పెరగనున్నాయని ట్రంప్ ప్రకటించడంతో అమెరికాలో ద్రవ్యోల్బణం రేటు గరిష్ట స్థాయికి చేరుకోవచ్చనే వార్తలు వస్తున్నాయి. దీంతో యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో గోల్డ్ రేట్స్ రాబోయే రోజుల్లో తగ్గే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తీపి కబురు చెబుతున్నారు. ఇక గోల్డ్ సిల్వర్ రేట్స్ కు సంబంధించి పూర్తి వివరాలను మార్కెట్ ఎనలిస్ట్ గీతానంద్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. అంటే గత 3 రోజులుగా బంగారం ధర దిగి వస్తోంది, దీనికి కారణం ఏంటి సార్? సో యాక్చువల్ గా బంగారు విషయానికి వచ్చినట్లయితే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు శ్రీకారం చుట్టడంతో కొంతవరకు కూడా మనకి గోల్డ్ తగ్గినట్టు కనపడతా ఉంది. దాంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఫెడ్ రేట్లు కానీ వడ్డీ రేట్లు కానివ్వండి, అలాగే ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి డేటా కానివ్వండి, ఈ పరిణామాలు బంగారానికి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈక్విటీ మార్కెట్స్ లో ఈ రోజు మనం సెల్ ఆఫ్ చూస్తూ ఉన్నాం. ఈ సెల్ ఆఫ్ డెఫినెట్ గా గోల్డ్ వైపు ఇన్వెస్టర్లు మళ్ళీ దృష్టి సారించేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఇప్పుడు ఏదైతే పతనమైందో అది తాత్కాలిక పతనం కింద మాత్రమే చెప్పుకోవాలి. తిరిగి అప్ సైడ్ ఇంకో స్వింగ్ వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. గత కొద్ది రోజుల్లో చూసినట్లయితే ఔన్స్ ధర 2,600 స్థాయి నుంచి 2,900 స్థాయి దాకా భారీ ర్యాలీ ఎక్కడ కూడా దిద్దుబాటుకు లోను కాకుండా పెరిగింది. సో ఎక్కువ లాభాలు రావడంతో కొంతవరకు లాభాల స్వీకరణకి ఇప్పుడు మొదలవడంతో కొంతవరకు కూడా ఈ పతనాన్ని మనం చూస్తూ ఉన్నాం. తిరిగి గోల్డ్ పెరుగుతుంది కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ టైంలో. అలాగే సార్, అంటే వచ్చే నెలలో గోల్డ్ సిల్వర్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అంటారు? మార్చి నెలకు గాను గోల్డ్ సిల్వర్ సపోర్ట్ రెసిస్టెంట్ లెవెల్స్ ఎలా ఉండొచ్చు అంటారు? సో బంగారం విషయానికి వచ్చినట్లయితే మనకి ఔన్స్ ధరలు వస్తే 2,810 USD దగ్గర మనకి గట్టి మద్దతు లభిస్తుంది. ఈ స్థాయిల దగ్గర తిరిగి పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 2,810 స్థాయిని కనుక కోల్పోతే 2,732 స్థాయి దాకా కూడా పతనమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక అప్ సైడ్ వచ్చినట్లయితే 2,914 ఈ స్థాయిలో రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ స్థాయిలు దాటినట్లయితే ఇంకా అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో ఫిజికల్ గా గోల్డ్ కొనుగోలు చేసే వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? సో ఓవరాల్ గా చూస్తే గోల్డ్ అనేది ఈ అంతర్జాతీయంగా కూడా మనకి ట్రంప్ వచ్చిన తర్వాత వ్యాపార పరిస్థితుల్లో అనిశ్చితి ఏర్పడింది. సో ట్రేడ్ వార్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది, ట్యాక్స్ టారిఫ్ వార్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి సమయంలో సేఫ్ హెవెన్ కింద గోల్డ్ నే చూసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి గోల్డ్ మరింత పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. స్టే ఇన్వెస్టెడ్. అలాగే ఓవరాల్ గా రాబోయే రోజుల్లో గోల్డ్ సిల్వర్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అంటారు? అయితే ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? సో గోల్డ్ సిల్వర్ ఈ రెండింటిలో చూసినట్లయితే గోల్డ్ కొంచెం ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కంపారిటివ్ టు సిల్వర్. రెండు కూడా అప్ సైడ్ అయితే ఉంటాయి. వన్స్ ఈక్విటీ మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత గోల్డ్ ఆర్ సిల్వర్ లో మీకు కన్సాలిడేషన్ జరుగుతుంది, పతనం అయితే ఉండకపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్ ఫర్ ద అనాలిసిస్.